నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలోని పాల్గొన్న ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం. నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అధ్యక్షులుగా, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పార్టీ కమిటీల ప్రాధాన్యతను కార్యకర్తలకు వివరించారు. ఈ సందర్భంగా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గంలోని ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారని తెలిపారు. ప్రస్తుతం వెంకటగిరిలో ఇతర పార్టీ నేతలను ప్రజలు గెలిపించినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు విస్మరించామా అని ఈ రోజు ఆలోచన చేస్తున్నారని అన్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలను చూస్తూ ఉంటే అర్థమవుతుందని, ఈసారి ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గంలో నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గెలుపు తథ్యమన్న భావన కలుగుతుందన్నారు. గ్రామ, మండల, వార్డు కమిటీలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసుకోవడమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇందుకు సంబంధించి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. ఆయా కమిటీలను సకాలంలో పూర్తి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న ఆలోచన చేస్తున్నామని చెప్పారు. కమిటీలను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తూ పార్టీలో ప్రతి నాయకులు, కార్యకర్తలకు సముచిత స్థానం, గౌరవం కల్పించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఈ కమిటీల రూపకల్పన చేశారని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 8,000 మందిని ఈ కమిటీలో భాగస్వామ్యం చేసే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోందన్నారు. పార్టీ కమిటీల్లో భాగస్వామ్యమైన ప్రతి కార్యకర్తకు, నాయకులకు ప్రత్యేక ఐడి కార్డులతో పాటుగా ఉచితంగా వ్యక్తిగత బీమా కల్పించేందుకు జగన్మోహన్ రెడ్డి అవసరమైన చర్యలు చేపడుతున్నారని తెలిపారు.